కన్యా రాశి వారికి ఈ నెలంతా చాలా బాగుంది. శుభప్రదంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. అలాగే గృహంలో శుభకార్యాలు కూడా చేస్తారు. విదేశయానం ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆర్థికపరమైనటువంటి సహాయం అందుతుంది ఈ కన్యా రాశి వారికి. ఎలక్ట్రికల్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ కార్స్ కూడా కొనేటువంటి యోగం ఉంది ఈ మాసంలో వీరికి. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా ఈ మాసంలో గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వారి ఆనందానికి హద్దు ఉండదు. విద్యార్థులకు ధైర్యవంతంగా ఆత్మవిశ్వాసంతో మీరు అనుకున్న గోల్ని కొట్టగలుగుతారు. అనుకున్న చదువుకోగలుగుతారు. విదేశాల్లో యూనివర్సిటీలో మీరు అనుకున్న సీట్లు సాధించగలుగుతారు విద్యార్థులు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా నిరుద్యోగులు ఆనందదాయకంగా ఉంటారు. ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో ఈ కన్యా రాశి వారికి. అలాగే వివాహ ప్రయత్నాలు, ఎప్పటి నుంచో వివాహం కాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన వారికి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ మాసంలో వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. మీరు అనుకున్నటువంటి భర్త మీకు దొరకడం, పురుషులకు మీరు అనుకున్నటువంటి భార్య అనుకూలంగా మీకు దొరకడం అనేది జరుగుతుంది ఈ మాసంలో. మీ యొక్క గొప్పతనాన్ని కూడా మీరు చాటి చెప్పడం జరుగుతుంది సమాజంలో. మీరు క్రమశిక్షణతోటి మెలుగుతారు. ఒక గొప్పవారుగా గొప్ప గుర్తింపు తెచ్చుకోగలుగుతారు సమాజంలో. అప్పుడు తీరుస్తారు ఈ మాసంలో. రావలసినటువంటి డబ్బులు కూడా సరి అయిన సమయానికి కరెక్ట్గా మీకు అందడం జరుగుతుంది. వ్యసన పరులకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యసన పరులకి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ వ్యసనాలకి దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి. ఏ పని చేసినా గోల్ కొట్టాలనే ఆలోచించండి. విజయాన్ని సాధించాలనేటువంటి ముందు చూపుతోటి నడుచుకోండి. వ్యాపారస్తులకు భాగస్వాములతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది. కష్టపడితే కానీ ఫలితం ఉండదు. కష్టపడాలి. సమాజానికి కొంచెం సేవ చేయడం కూడా చేస్తారు. అలాగే సమాజంలో పెద్దవారితో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. సమాజంలో ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని నిరూపించుకోగలుగుతారు ఈ కన్యా రాశి వారు ఈ మాసం. కొన్ని చిన్న సమస్యలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ కన్యా రాశి వారికి. కుటుంబ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కొన్ని విషయాలలో సమస్యల్లో ఇరుక్కుంటారు. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసి నడుచుకోండి. శత్రువుల వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. శత్రువులదే పైచేయిగా ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ప్రమోషన్స్ వస్తాయి. మంచి గుర్తింపు వస్తుంది. అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా అందుతాయి ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కొత్త పదవులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో. బంధుమిత్రులతో కలిసి ఉంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం కూడా జరుగుతుంది ఈ కన్యా రాశి వారు. పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు. విహార యాత్రలు చేస్తారు. కుటుంబ పరంగా పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం కూడా కొన్ని రెమెడీలు చేసుకుంటే తప్పకుండా ఆర్థిక పరంగా కూడా ఎదుగుతారు. సినిమా రంగంలో వాళ్ళు, చిత్ర పరిశ్రమలో ఉన్నవారు, ఫోటోగ్రఫీలో ఉన్నవారు, ఎడిటింగ్లో ఉన్నవారు, వీళ్ళందరికీ కూడా ఈ మాసం అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది. వీరు అనుకున్న దానికన్నా కూడా ఒక మెట్టు పైకి ఎక్కగలుగుతారు. గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఆదాయపరంగా కూడా బాగుంటుంది. టీవీ సినీ రంగంలో వారికి, చిత్ర పరిశ్రమలో వాళ్ళు కూడా వీరికి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులు కూడా సరి అయిన సమయానికి వస్తాయి ఈ చిత్ర పరిశ్రమ వారికి ఈ మాసంలో. ఈ మాసంలో మీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఈశ్వరుడికి చెరుకు రసంతోనూ ద్రాక్షారసంతోనూ తేనెతోనూ అభిషేకం చేసుకోండి.
ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా చాలా బాగా ఎదుగుతారు. కుటుంబం మనశ్శాంతితో ఉంటుంది. అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.